విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క మనవడు వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులలో ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్. నందమూరి కళ్యాణ్ రామ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా అతని యొక్క కొత్త సినిమాలకు అదేవిధంగా అతను చేస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లతో అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తుతున్నారని చెప్పొచ్చు. హీరోగా కళ్యాణ్ రామ్ గారు 22వ చిత్రం ఇది. అందుకని యాష్ NKR 22 అని వివరిస్తూ ఉన్నారు. హీరోగా కళ్యాణ్ రామ్ ప్రయాణంలో బింబిసారా ఎంతో ప్రత్యేకం. బింబిసారా, దేవదత్త 2 పాత్రల్లో ఆయన అద్భుతమైన అభినయం కనబరిచారు. నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. బాక్స్ ఆఫీస్ బరిలో ఈ సినిమా భారీ వసూలు సాధించింది. ఈ సినిమా పార్ట్ 2 ఉంటుందనే ముందు నుంచి ప్రచారం జరిగింది. అయితే బింబిసారకు సీక్వెల్ కాదు, ఫ్రీక్వెల్ చేస్తున్నట్టు ఇవాళ కళ్యాణ్ రామ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వెల్లడించారు. బింబిసార కంటే కొన్నేళ్ల ముందు త్రిగర్తల సామ్రాజ్యాన్ని పాలించిన లెజెండ్ ను చూడడానికి సిద్ధమవడానికి చిత్ర బృందం పేర్కొనడం జరిగింది. అయితే బింబిసారకు సంబంధించిన వశిష్ఠ మల్లెడి దర్శకత్వం వహించడం జరిగింది. దర్శకుడిగా ఆయన తొలి చిత్రం ఇది. ఆ తర్వాత ఆయనకు మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా విశ్వంభర చేసే అవకాశం వచ్చింది. దాంతో బింబిసార ప్రీక్వెల్ దర్శకుడు మారారు. దీనికి అనిల్ పాడూరి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకం మీద కొసరాజు హరికృష్ణ నిర్మిస్తూ ఉన్నారు. అయితే బింబిసార ప్రీక్వెల్ ఏ విధంగా ఉండబోతుంది, బింబిసారలో కళ్యాణ్ రామ్ గారి యొక్క యాక్టింగ్ స్కిల్స్ కానీ అదేవిధంగా అతని యొక్క యాక్టింగ్ తోటి మెస్మరైజ్ చేశారు. ఇక దానికి ఇప్పుడు ఫ్రీక్వెల్ గా కళ్యాణ్ రామ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అందరు ఇప్పటికే ఊహాగానాలకు పని చెబుతున్నారని చెప్పొచ్చు.